ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతాను. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య సందేశంలో ఒక ప్రాముఖ్యమైన భాగాన్ని మనం తీసుకుంటాం. ఈ వాక్యంలో అపవాదికి తన సమయము కొంచెమే అని తెలుసు. సాతానికి లేదా దయ్యానికి తన సమయం కొంచెమే అని తెలుసు. కొంచెమే అని తెలిసిన వాడు ఏం చేస్తున్నాడని పేతురు భక్తుడు రాస్తున్నాడు. 1 పేతురు 5:8 అపవాది గర్జించే సింహం వలె, 5:8 అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, అపవాది సమయం కొంచెమే. అపవాది యొక్క ఎండ్ ఎలా ఉంటుందో తెలుసండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి చివరి వాక్యాల వరకు మీరు చూస్తే అపవాది యొక్క ఎండ్ అట నిత్యాగ్ని గుండంలో ముగుస్తుందట. అపవాది యొక్క అంతిమ గమ్యం, అపవాది చేరే అంతిమ స్థలం నిత్యాగ్ని గుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము అగ్నిగుండం మండుచునే ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమిని 1000 ఏళ్ళు పరిపాలించడానికి వచ్చినప్పుడు అపవాదిని 1000 ఏళ్ళు బంధిస్తాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాల్లో. అయితే 1000 సంవత్సరాల తన పరిపాలన ముగిశాక అపవాదిని నిత్యాగ్ని గుండంలో వేస్తాడు. అదే 20వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో రాయబడింది. అయితే అపవాదికి తన యొక్క ఎండ్ ఏంటో బాగా తెలుసు. తన అంతిమంగా తాను చేరబోయే స్థలం నిత్యాగ్ని గుండం అని తెలుసు. ఈ లోపున వాడు ఏం చేయాలనుకుంటాడంటే దేవుని సృష్టిని పాడు చేయడం వాడి పని. అంత మాత్రమే కాదు, ఈ చెట్లు పుట్టలు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని స్వరూపమందు దేవుని పోలికగా సృష్టించబడిన మానవుణ్ణి, అతని కుటుంబ వ్యవస్థని, అతని పిల్లల జీవితాలను చిన్నాభిన్నం చేయటమే వాడి పని. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు ఈ వాక్యానుసారంగా గమనించగలిగితే ఎన్ని కుటుంబాలు ఈ రోజున గుండెలు బాదుకుంటున్నాయి, ఎంతమంది యవన పిల్లలు జీవితాలు పాడు చేసుకుంటున్నారు, ఎంతమంది తల్లులు గుండె కోత అనుభవిస్తున్నారు, ఎన్ని సంఘాలు అపవాది చొరబడి సంఘాన్ని చిన్నాభిన్నం చేసి సంఘములో అనేక చీలికలు పేలికలు తెచ్చి ఎన్ని సంఘాలు పతనమైపోతున్నాయి, ఎన్ని సంఘాలు ఆన్లైన్ అని పెట్టేసి ఎన్ని సంఘాలను ఖాళీ చేస్తున్నాయి. వీటన్నిటిని గమనించినప్పుడు అపవాది ఎంత స్పీడ్గా పనిచేస్తున్నాడంటే ఒక దైవజనుడి కంట్రోల్లో విశ్వాసి ఉండకుండా చేస్తున్నాడు, ఒక సంఘములో విశ్వాసి నిలిచి ఉండకుండా చేస్తున్నాడు. అక్కడ అద్భుతం జరుగుతుంది, ఇక్కడ అద్భుతం జరుగుతుంది, ఈయన చేయబెడితే అద్భుతం జరుగుతుందటని విశ్వాసి తన జీవితకాలం అంతా తిరుగుతూనే ఉన్నాడు. నిలకడలేని మనిషిగా ఉంటున్నాడు. అతడు అపవాదికి సాదృశ్యం. అతని జీవితంలో స్థిరత్వం లేని పరిస్థితి. కారణం అక్కడ మేలు జరుగుతుంది, ఇక్కడ మేలు జరుగుతుంది. ఆ సంఘం మంచిది, ఈ సంఘం మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేసేది ఎవరో తెలుసండి. అతని హృదయంలో క్రియ చేసి అలా తిరుగు, ఇలా తిరుగు, అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళు. యేసు ప్రభు నమ్ముకోవద్దని చెప్పేది వాడే. యుగ సంబంధమైన దేవత మానవుని మనోనేత్రాలు గుడ్డితనాన్ని కలగజేస్తున్నాడు. 2 కొరింథీ 4th చాప్టర్ 4th వర్స్. ఈ రోజున అన్ని జనుడు శుభవార్త వినకుండా ఆటంకపరిచేది వాడే. శుభవార్త వినిన వారిని సంఘములో స్థిరపరచకుండా, ఒక దాసుని చేతి కింద ఉండకుండా, ఒక యజమానుడు, ఒక నాయకుడి చేతి కింద ఉండకుండా విచ్చలవిడిగా తిరిగేటట్టు చేసేది కూడా సాతానే. కుటుంబ వ్యవస్థలోకి వస్తే పిల్లలు తల్లిదండ్రులకు లోబడకుండా, తల్లిదండ్రులు పిల్లల్ని సరిగా పెంచేవారిగా ఉండకుండా చేసేది కూడా సాతానే. వ్యాపారానికి నష్టం కలగజేసి సాతానే, ఉద్యోగంలో కీడు కలగజేసేది సాతానే. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో అందరినీ ఆ విధంగానే చేస్తున్నాడు. ముఖ్యంగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారి యొక్క జీవితాలలో వాడు మరి ఎక్కువగా ప్రవేశించి క్రైస్తవ కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేసే పరిస్థితి తీసుకొస్తున్నాడు. సైతాన్ యొక్క స్వభావం ఏంటంటే గర్వం. ఎందుకు అపవాది పడిపోయాడు,
ఎందుకు అపవాది పడిపోవాల్సి వచ్చింది, ఎందుకు అపవాది కొంచెం సమయమే తెలుసుకొని వాడు అటు ఇటు పరిగెత్తుతూ దేవుని సృష్టి అయిన మానవుణ్ణే పాడు చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే అపవాది ఎవరో కాదండి, దేవుడు స్వయంగా సృష్టించిన దేవదూత. ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో అతడు వజ్ర వైడూర్యాల చేత అలంకరించబడిన కెరూబు అని రాయబడి ఉంది. వజ్ర వైడూర్యాల చేత అలంకరించబడిన కెరూబు. లూసిఫర్ అంత అందగాడు దేవదూతల్లో మరొకడు లేడట. దేవుడు అంతగా ప్రేమించి అంతగా అలంకరించాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతన్ని ప్రధాన దూత అని కూడా చెప్తారు కొంతమంది బైబిల్ పండితులు. అతడు సంగీత విద్వాంసుడని కూడా చెప్తారు కొంతమంది. అంతగా దేవుడు అలంకరించి ప్రేమిస్తే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో వాడు ఏం ఆలోచన చేశాడంటే, సభాపర్వతం మీదకి నేను ఎక్కిపోతాను అనుకున్నాడు. అంటే దేవుని సింహాసనం కంటే కూడా దేవుని సింహాసనంలో కూర్చోవాలని అనుకొని ఉంటాడు. ఇంకా నేను అనుకుంటాను దేవుని సింహాసనం కంటే ఇంక ఎక్కువ కావాలని ఆశపడ్డాడేమో. ఎప్పుడైతే అతని హృదయంలో ఆ ప్రైడ్ ప్రవేశించిందో, దేవునికి ఇష్టం లేనిది గర్వం, యెహోవాకు హేయమైనది గర్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఎవరిలో చిన్న గర్వపు ఆలోచన ఉన్నా దేవుడికి అతి అయిష్టమైనది గర్వం. గర్విష్ఠులు యెహోవాకు హేయులు, దీన మనస్కులు యెహోవాకు ప్రియులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఏ గర్వమైనా, చదువు గర్వమైనా, ఉద్యోగ గర్వమైనా, వ్యాపార గర్వమైనా, సంఘములో మరి ఏ పదవి నీకు ఇచ్చినా, ఒక సేవకుడు అయినా సరే, ఏ గర్వం నీలో నాలో ఉన్నా అది సెక్యులర్గా కానీ స్పిరిచువల్గా కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తి పతనానికి దగ్గరగా ఉన్నాడు. ఆ గర్వం సాతాను యొక్క స్వభావం. సాతాను పడిపోవటానికి కారణం తనతో పాటు 1/3 ఆఫ్ ద ఏంజల్స్, 1/3 మంది దేవదూతల్ని తన పార్టీలో చేర్చుకొని పడిపోయాడు. కారణం గర్వం. జాన్ కాల్విన్ అనే భక్తుడు అంటాడు, ప్రైడ్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ సిన్స్ అంటాడు. ప్రైడ్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ సిన్స్. గర్వము అన్ని పాపాలకి మూల కారణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దేవుని బిడ్డ హెచ్చించబడటానికి ఒకే ఒక కారణం హ్యూమిలిటీ. ఏ వ్యక్తి అయితే వినయ మనస్కుడిగా ఉంటాడో ఆ వ్యక్తి ఘనత పొంది తీరుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను గర్వించాడు. పడిపోవటం మాత్రమే కాకుండా మొట్టమొదట దేవుడు తన ఊపిరిని ఊది నాసికా రంధ్రాల్లో ఒక వ్యక్తిని చేసి అతని ఎముకను తీసి అతనికి భార్యను చేస్తే, ఆ దంపతుల దగ్గరకు వచ్చి వాడు అంటున్న మాట ఏంటి తెలుసా? ఈ పండు తినదినమున మీరు దేవునితో సమానులవుతారు. ఈ పండు తింటే మీరు దేవునికి సమానులవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక లెక్చరర్ దగ్గర చదువుకుంటున్నాను అనుకోండి, ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. ఎవరైనా వచ్చి ఆ చైర్లో కనుక నువ్వు ఆ లెక్చరర్ని నెట్టేసి కనుక కూర్చుంటే నువ్వు లెక్చరర్ అయిపోతావు అంటే నేను నమ్మితే ఎలా ఉంటుంది చెప్పండి? నేను నమ్మితే ఎలా ఉంటుంది చెప్పండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పండు తింటే దేవునితో సమానం అవుతారని చెప్పిన వెంటనే వీరిద్దరిలో కూడా హృదయ గర్వం, మేము కూడా దేవునితో సమానం కావాలని ఆలోచన. తమను సృష్టించిన దేవుడు మట్టిని తీసుకొని బొమ్మను చేసి ప్రాణం పోసిన దేవుడు తమకు ఏదైనా తోటనిచ్చి అంత ఆహారం భుజించమని సెలవిచ్చిన దేవుడు, సింహాలు కూడా తమను చూసి భయపడేట్టుగా చేసిన దేవుడు, పులులు కూడా ఆదాముతో ఆడుకునేటట్లుగా చేసిన దేవుడు ఇలాంటి సృష్టికర్తకి సమానం కావాలని ఆశపడ్డాడండి. సాతానుగాడు తన గర్వాన్ని మొదటి మానవ దంపతుల్లో ప్రవేశపెట్టాడు. వాళ్ళు గర్వించారు, దేవునికి దూరం అయిపోయారు. ఈ రోజున శాపగ్రస్తమైన మానవాళి శాపగ్రస్తులు కావడానికి మూల కారకులయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వం అనేది సకల పాపాలకి మూల కారణం. అది సాతాను యొక్క స్వభావం. ఈ రోజున సాతాను ఎంతగా విజృంభిస్తున్నాడంటే, మీరు టీవీలో రోజు చూసేదే, ప్రతి చోట నేను చెప్పే మాటే, సెల్ఫీ తీసుకోవడానికని తీసుకెళ్ళిందంటండి. ఆ సెల్ఫీ తీసుకుంటున్న మనిషి అలాగే నదిలో దోసేసిందట. ప్రేమండి, అడిషనల్ రిలేషన్స్, మ్యారేజ్ రిలేషన్స్ కాకుండా అడిషనల్గా పెట్టుకున్న రిలేషన్స్, చిన్న పిల్లల్ని చంపేస్తున్నారండి. ఎంత క్రూరత్వం అంటే
ముక్కలు ముక్కలు కోసి సూట్ కేసులో పెడుతున్నారు మనుషులు. మా చిన్నప్పుడు ఒక కొడుకు ఎవరైనా సరే ఒక తండ్రిని ఎదిరించాడంటే ఊరు జనమంతా వెళ్ళేవాళ్ళం. ఏరా తండ్రిని ఎదిరించే అంత ఇది ఉందా నీకని అందరం తిడితే ఆ పిల్లోడికి ఆ తండ్రి జోలికి పోయేవాడు కాదండి. తండ్రిని ఒక మాట ఎదిరిస్తేనే ఊరంతా కలిసి ఆ బిడ్డని మందలించేది. ఈ రోజున భార్యాభర్తలు పడుకుంటున్నారు, ఒక్కళ్ళే మిగులుతున్నారు. మరుసటి రోజుకి ఇద్దరు కలిసి టూర్కి వెళ్తున్నాడు. భర్త ఏడమ్మా అంటే ఏమో మధ్యలో మిస్ అయ్యాడని చెప్తుంది. భార్య ఏదిరా అంటే ఎక్కడో మిస్ అయిందని చెప్తున్నాడు. ఏం జరుగుతుంది? ఎవరి తప్పిది? అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. క్రైస్తవ సంఘమా జాగ్రత్త. క్రైస్తవ బిడ్డలారా జాగ్రత్త. యవన బిడ్డలారా జాగ్రత్త. యవన కుటుంబమా జాగ్రత్త. వృద్ధ కుటుంబం కూడా జాగ్రత్తగా ఉండి తీరాలి. కారణం సాతానుగాడు ఏ విధంగా చెలరేగుతాడో మనకు తెలియదు. మా చిన్నప్పుడు దయ్యం అంటే తెల్ల బట్టలు వేసుకుంటుందని చెప్పేది మా అమ్మమ్మ. నేను తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరినీ చూసేవాడిని. ఆమె ఒక మాట చెప్పింది, దయ్యాన్ని ఎట్ట గుర్తుపట్టాలో చెప్పింది. కాళ్ళు వెనక్కుంటాయని చెప్పింది. ఇక తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ చూసేవాడిని, వీళ్ళ కాళ్ళు ముందునే వెనక్కున్నాయి అని. ఇప్పుడు పెద్దయ్యాక నాకు అర్థమైంది, అసలే దయ్యం, మళ్ళీ దానికి తెల్ల బట్టలు ఎందుకు? అదొక దండగా. దయ్యం అంటే ఎవరో కాదండి, నూతనంగా వివాహమైన కుటుంబాల మధ్యలో బంధువు పేరుతోనో స్నేహితుల పేరుతోనో ఒకళ్ళు దూరతారు. దూరి అబ్బాయి అమ్మాయిది ఏ ఊరు? ఆ ఊరు పక్కనే మా తాతయ్య గారు ఊరు ఉంది, వాళ్ళ నాన్న అంత మంచోడు కాదని తెలిసే నాకు అంటది. అమ్మాయి ఉన్నప్పుడు వచ్చి అబ్బాయి బాగా చూసుకుంటున్నాడే నిన్ను. ఏం చూసుకుంటున్నాడేలేమ్మా, మగవాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. అంటే విషబీజాన్ని నాటుతుంది. ఎవరో తెలుసండి? మీకు తెలిసిన మనిషే, మీకు తెలిసిన ఆంటీయే, మీకు తెలిసిన అంకులే. ఎవరో కాదు దయ్యం అంటే. కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి ఒక్క విషబీజాన్ని ఏ వ్యక్తి అయితే అసమాధానాన్ని కుటుంబంలో కలగజేస్తున్నాడో, నలుగురు మాట్లాడుకునేటప్పుడు ఎవడైతే మధ్యలో దూరి అక్కడ సమాధానం లేకుండా చేయాలని చూస్తాడో అతన్ని అపవాదని మీరు గుర్తుపట్టాలి, వాడిని ఎదిరించాలి, వాడు దూరంగా పారిపోయేటట్టుగా చేయాలి. అప్పుడే కుటుంబాల్లో సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దయ్యం అంటే ఎక్కడి నుంచి రాదండి. సంఘాన్ని చెదరగొట్టే దయ్యం బయట నుంచి ఎక్కడి నుంచి రాదు. సంఘాన్ని చెదరగొట్టే దయ్యం సంఘములోనే ఉంటుంది. సంఘములోనే మనుషుల మధ్యలో క్రియ చేస్తుంది. జాగ్రత్త. సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు బహు జాగ్రత్తగా ఉండాలి. సాతాను గాడికి సమయం కొంచెం మాత్రమే ఉంది. నా జీవిత కాలంలో మా తండ్రి గారిని ఒక్కసారి ఎదిరించాను నేను. దానికి కూడా ఈ రోజుకి నేను పశ్చాత్తాపడుతుంటాను అప్పుడప్పుడు. నా తల్లి గారు ఇప్పుడు 87 ఏళ్ల వయసు. ఒక్కరోజు నా తల్లిని నేను ఒక్క మాట పరుషంగా మాట్లాడలా. ఆ సాక్ష్యాన్ని నేను కాపాడుకున్నా. విగ్రహారాధకుడిగా ఉండి మాట్లాడలేదు, క్రైస్తవుడిగా మారిన తర్వాత కూడా మాట్లాడలేదు. నా తండ్రి గారిని విగ్రహారాధనలో ఉన్నప్పుడు ఒక్కసారి ఎదిరించాను. దానికే నేను బాధపడతాను. ప్రియమైన యవ్వన బిడ్డలారా, తల్లిదండ్రులతో మీరు ప్రవర్తించే ప్రవర్తన చాలా జాగ్రత్త. మొన్న మా బాబు అంటున్నాడు, మాట మాట్లాడిన తర్వాత వెనక్కి తీసుకోలేము కదా నాన్న అంటున్నాడు. నిజమే. తల్లిదండ్రులతో మీరు సంభాషించేటప్పుడు, తల్లిదండ్రుల పిల్లలతో మీరు సంభాషించేటప్పుడు సాతాను మాటలు మీ నోట వస్తున్నాయా, దేవుని మాటలు మీ నోట వస్తున్నాయా, బహు జాగ్రత్తగా గమనించాలని ప్రభువు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అపవాది గర్జన సింహం వలె ఎవరిని మింగుదునని తిరుగుతున్నాడు. వాడి సమయము కొంచెమే అని తెలుసు. వాడు నిత్యాగ్ని గుండానికి వెళ్ళాలని వాడి యొక్క అంతిమ స్థానం నిత్యాగ్ని గుండం. ఈ లోపుగా వాడు నిత్యాగ్ని గుండానికి ఎంతమందిని తీసుకొని వెళ్ళగలడో లెక్క వేసుకుంటున్నాడు. తనతో కలిసి నిత్యాగ్ని గుండానికి మానవుని నడిపించాలనేది, దేవుని పోలికగా సృష్టించబడిన మానవ కుటుంబాలని నడిపించాలనేది సాతాను యొక్క లక్ష్యం. వాడి లక్ష్యానికి, వాడి గాలానికి, వాడి వలకి, వాడి ఉరికి, వాడి గాలం వేస్తాడు, వల వేస్తాడు, ఉరి వేస్తాడు. దానికి ఏ యవ్వనస్తుడైతే యవ్వనస్తులో కుటుంబం చిక్కుకుంటుందో వాడు ఖచ్చితంగా తనతో నిత్యాగ్ని గుండానికి తీసుకొని వెళ్తాడు. ఈరోజున ఒక తీర్మానం మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభువా, నన్ను సాతాను వలకు చిక్కనియొద్దు, నన్ను సాతాను ఉరికి చిక్కనియొద్దు, నన్ను సాతాను వేసే చిక్కుల్లో పడనియొద్దు.
నీవు నాకు తోడుగా ఉండు, సాతానుని ఎదిరించగలిగే శక్తి నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయగలిగే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసండి? అపవాదికి చోటు ఇయ్యకండి. అపవాదికి సంబంధించింది ఏది మీ దగ్గర ఉన్నా, అపవాదికి సంబంధించింది ఏది మన దగ్గర ఉన్నా, అపవాదికి ఖచ్చితంగా మనం చోటిచ్చినట్లే. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో అపవాదిని ఎదిరించండి, రెసిస్ట్ ద డెవిల్. అపవాదిని ఎదిరించకపోతే కుటుంబాలు పాడవుతాయి, అపవాదిని ఎదిరించకపోతే యవనస్తులు పాడవుతారు, అపవాదిని ఎదిరించకపోతే సంఘం పాడవుతుంది. అపవాదిని ఎదిరించగలగాలంటే అపవాదికి సంబంధించింది ఏది మన దగ్గర ఉండకూడదు. ఎఫ్ఎస్సి 4:27 ప్రకారం యేసు ప్రభు అంటాడు, అపవాది నా దగ్గరకు వస్తున్నాడు, వాడికి సంబంధించి నా దగ్గర ఏమీ లేదు, వాడికి సంబంధించి నా దగ్గర ఏమీ లేదు, అయినా వాడు వస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? మానవాళి పాప పరిహారార్థమై సిలువలో నేను రక్తం చిందించాలి గనక వాడు నా దగ్గరకు వస్తున్నాడు. ఖచ్చితంగా నేను సిలువ వేయబడతాను, ఆఖరి రక్త బొట్టు కూడా చిందిస్తానని ప్రభు చెప్పాడు. ఈ రోజున సంఘమైన మనతో ప్రభు మాట్లాడుతున్నాడు, అపవాదికి సంబంధించింది ఏది కూడా మన దగ్గర ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాదికి సంబంధించింది ఏంటి? మరలా ఇదే పాట అండి, ఇదే మాట్లాడతారే మీరు నన్ను అడుగుతారు. అపవాదికి సంబంధించింది ఏమీ లేదండి, శరీర కార్యాలే అపవాదికి సంబంధించింది. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీరు చూస్తే శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అది కాముకత్వం, అసూయ, ద్వేషం, పగ, ఈర్ష్య, అది ఏదైనా సరే అపవాదికి సంబంధించిన కార్యం. అది ఎవరిలో ఉన్నా, ఏ కుటుంబంలో ఉన్నా, ఏ కుటుంబంలో అసూయ ఉన్నా, ఏ కుటుంబంలో పగ ఉన్నా, ఏ వ్యక్తిలో ఈర్ష్య ఉన్నా, ఏ వ్యక్తిలో ద్వేషం ఉన్నా, ఏ వ్యక్తిలో భేదాలు కల్పించే స్వభావం ఉన్నా, ఏ వ్యక్తి ఒక వ్యక్తిని చూసి ఓర్చుకోలేకపోయినా, ఏ వ్యక్తిలో గర్వం ఉన్నా, ఆ వ్యక్తి సాతానుకు సంబంధించిన వ్యక్తి. నేను 3 సార్లు బాప్తిసం పొందానండి, నా దగ్గర 5,000 రూపాయల బైబిల్ ఉందండి, వ్యర్థమండి. నా టేబుల్ మీద 15,000 రూపాయల బైబిల్ ఉంది, కానీ నాలో అసూయ ఉంటే అది వ్యర్థం, నాలో ద్వేషం ఉంటే వ్యర్థం, నాలో పగ ఉంటే వ్యర్థం, నాలో కాముకత్వం ఉంటే వ్యర్థం. నీ చేతిలో ఉన్న బైబిల్ నిన్ను కాపాడలేదు, నీ హృదయంలో నుండి తీసివేయబడిన శరీర కార్యాలు మాత్రమే నిన్ను కాపాడగలవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ క్రైస్తవ కుటుంబంలో కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా శరీర కార్యాలు ఉండకూడదు. ఉంటే సాతాను ఆ ఇంట చొరబడతాడు. శరీర కార్యాలు ఏ గృహంలో, ఏ వ్యక్తి జీవితంలో లేవో ఆ వ్యక్తి గృహము చుట్టూ నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అగ్ని కంచె వేస్తాడు. అందుకే పౌలు గారు అదే అధ్యాయంలో చెప్తాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీర కార్యాలను సిలువ వేయాలి. శరీర కార్యాలను సిలువ వేసి ఆ స్థానంలో హృదయంలో ప్రేమ, ఆ స్థానంలో హృదయంలో సమాధానం, ఆ స్థానంలో హృదయంలో దీర్ఘశాంతం, ఆ స్థానంలో హృదయంలో దయాళుత్వం, వీటిని ధరించుకున్నట్లయితే అపవాది ఆ క్రైస్తవ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని చూసి భయపడతాడు, నీ దగ్గరికి రావడానికి జంకుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే శరీర కార్యాలు మన దగ్గర లేవో, చాలామంది సేవకుల్ని చూశాను అప్పుడప్పుడు బైబిల్ నెత్తి మీద పెట్టి యేసునామంలో పో పో అంటుంటారు. బైబిల్ నెత్తి మీద పెట్టడం అవసరంలా. నీ హృదయంలో శరీర కార్యాలు తీసివేసుకోగలిగితే, నువ్వు మాట పలికితే సాతాను శక్తులు గడగడలాడుతూ వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ ఇంటి చుట్టూ పరిశుద్ధాత్మ అగ్ని ప్రాకారంగా ఉంటాడు. హల్లెలూయా. నీ ఇంటి వాకిట దేవదూతలు కావలి ఉంటారు. హల్లెలూయా. కారణం, నువ్వు యెరూషలేము పట్టణంతో పోల్చబడిన దానివి, పోల్చబడిన వాడివి. యెరూషలేమా, నీ ప్రాకారాల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఎవరి ప్రాకారాల మీద ప్రభువు కావలి వారిని ఉంచగలడో తెలుసండి? శరీర కార్యాలను విసర్జించగలిగిన వారి ప్రాకారాల మీద ప్రభువు కావలి వారిని ఉంచగలడు. వారి పిల్లల్ని వర్ధిల్ల చేయగలడు. వారి మీద ఉన్న ఆత్మ వారి పిల్లల మీద ప్రవహించినట్లుగా నా ప్రభు చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి శరీర కార్యాలు ఒక్కసారి విసర్జించడం సాధ్యం కాదు కదండి. ఒక్కసారి విసర్జించడం సాధ్యం కాదు, నిజమే. మరి అపవాదిని ఎదిరించాలంటే, అపవాదికి సంబంధించి నా దగ్గర ఏమి లేకుండా చేసుకోవాలంటే, దేవుడు తగిన సమయంలో నన్ను హెచ్చించాలంటే,
అపవాదిని నేను ఎదిరించాలంటే నెంబర్ 1, అపవాదికి సంబంధించింది నా దగ్గర ఏమి లేకుండా చేసుకోవాలంటే నెంబర్ 2, దేవుడు నన్ను హెచ్చించాలంటే నెంబర్ 3. మరి నేనేం చేయాలి? ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా నేను ఎలా జీవిస్తే నా హృదయంలోని శరీర కార్యాలను తీసివేసుకోగలను, అపవాదికి చోటు లేకుండా చేసుకోగలను, అపవాదిని నేను ఎదిరించగలను? ఎఫ్ఎస్సి 6లో రాయబడింది, సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వాళ్ళు అపవాదిని ఎదిరించగలరు. విశ్వాసాన్ని, రక్షణని, సువార్తని ధరించుకున్న వాళ్ళు అపవాదిని ఎదిరించగలరు. సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వాళ్ళు అపవాదిని ఎదిరించగలరని బైబిల్ చెప్తుంది. ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని నేను ఏం చేయాలి? శరీర కార్యాలు తీసేసుకోవాలన్నా, అపవాదికి నాలో చోటు లేకుండా చేసుకోవాలన్నా, అపవాదిని ఎదిరించాలన్నా, సర్వాంగ కవచాన్ని నేను ధరించాలన్నా, ఒక క్రైస్తవ విశ్వాసిగా నేనేం చేయాలన్న మీరు అడిగినప్పుడు, నన్ను నేనే ప్రశ్నించుకున్నప్పుడు 3 కార్యాలు నేను చేయాలి, మీరు చేయాలి. అవి మీకు బాగా తెలిసినవే, మీకు తెలియంది ఏమీ లేదు. నెంబర్ వన్ చాలా ప్రాముఖ్యమైనది, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఒక్కటే మార్గం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దేవుని వాక్యాన్ని సమయం అనక అసమయం అనక మీకు సమయం ఉన్నప్పుడల్లా హృదయపూర్వకంగా ధ్యానించగలిగితే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం వింటూ చదువుతూ ఉండటం వల్ల రోమా 10:17 ప్రకారం విశ్వాసం మనకు కలుగుతుంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదవటానికి ఇష్టపడతారో, ఒక యాపిల్ తినడానికి ఎలా ఇష్టపడతాం? నాకు స్వీట్లు అంటే మహా ఇష్టం. ఇప్పుడు స్వీట్లు కేజీ తినగలను, 2 కేజీలు తినడానికి కూడా డబ్బులు ఉన్నాయి నా జేబులో, కానీ తినడానికి కావాల్సిన ఆరోగ్యం లేదు. చిన్నప్పుడు స్వీట్లు తినాలనుకునేవాడిని. పల్లెటూళ్ళలో ఆ రోజుల్లో డబ్బులే ఉండేవి. ఇంట్లో చేసిన రోజు, సంక్రాంతి పండగ చేసిన రోజే అరిసెలు, దసరా రోజు మాత్రమే లడ్డు, ఉగాది రోజే పాయసం. అప్పుడు తినడానికి లేదు. ఇప్పుడు తినడానికి అన్నీ ఉన్నాయి, కానీ అల్లుడి నోట్లో చేను ఉంది. ఆ స్వీట్ షాపులు కనపడుతుంది, ఎందుకు పెడుతున్నారు వీళ్ళు, నన్ను బాధ పెట్టడానికి పెడుతున్నారు అనుకుంటాను నేను. కానీ తిన్నాం అనుకోండి, టాపులో లేచిపోద్ది, మనమే లేచిపోతాం. ఇలా సువార్త చెప్పే అవకాశం నాకు లేదు. నల్లోళ్ళు బతికితే మీలాంటి వాళ్ళని బ్రతికించగలను. చప్పట్లు పెట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగేవాడు అపవాదిని ఎదిరించగలుగుతాడు. అపవాదికి సంబంధించి తన దగ్గర ఏమి లేకుండా చేసుకోగలుగుతాడు. సర్వాంగ కవచాన్ని ధరించుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత అదండి. అందుకే మొదటి కీర్తనలో రాశాడు కదా, దీవారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు బ్లెస్డ్ ధన్యుడు అతను. ఇంకా మనల్ని ఉత్తేజపరచడానికి అక్కడ రాసిందంటే తెలుసా, అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. ధర్మశాస్త్రాన్ని దీవారాత్రములు ధ్యానించమంటే, ఒక కోడలు పెళ్ళయిందంట, అత్తగారింటికి వచ్చిందంట. ఇక పాపం మొదటి రోజు అయింది, 2 అయింది, 3 అయింది, 6 రోజులైనా రూమ్ నుంచి బయటికి రావట్లా. కొత్త కోడలు కదా అని చెప్పి అత్తగారు కూడా పాపం అలాగే ఉండలేని వదిలేసిందట. కొడుకు ఏం చెప్తున్నాడు, బయటకు వచ్చి, అమ్మ ఏం చేస్తున్నారంటే, అమ్మ ఎప్పుడు ప్రార్థనేనమ్మా, నీ కోడలు ఎటువంటి కోడలను సెలెక్ట్ చేసావమ్మా, అద్భుతమైన కోడలు, మన ఇంటికి ప్రాకారం, మన ఇంటికి ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఇంట్లో ఉన్నట్టేనమ్మా నా భార్య ఉంటే అంటున్నాడు. వాడు ఆఫీస్కి వెళ్తున్నాడు 10ంటికి. ఈ అమ్మాయి రూమ్లోంచి బయటికి రావట్లా. పాపం అన్నం అంతా అత్తగారే వండి పెడుతుంది. మధ్యాహ్నం 2ంటికి వచ్చి టేబుల్ దగ్గర అన్నం మాత్రం ఎవరికి శబ్దం కాకుండా తినిపోతుంది. మళ్ళీ రూమ్లోకి వెళ్తుంది, మళ్ళీ ప్రార్థన, మళ్ళీ సాయంత్రం బయటికి రావట్లా. అంటే ఇంచుమించుగా వీధిలో ఉన్న వాళ్ళకు కూడా ఆమె ఎవరో తెలియదు. అత్తగారే పాపం కోడల ముఖం సరిగ్గా చూడలా. అత్తగారు ఏమనుకుంటుందో తెలుసండి, నా కుటుంబం కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది అనుకుంది. కానీ ఒకరోజు అత్తగారికి డౌట్ వచ్చింది. 15 రోజుల తర్వాత, పల్లెటూళ్ళలో ఇళ్ళకి కిటికీలకి చిల్లులు ఉంటాయి కదండి, కంతలు ఉంటాయిగా. ఈ పట్టణాల్లో అంటే కంతలు లేకుండా చేసుకుంటారు, కానీ పల్లెల్లో కంతలు ఉంటాయి. ఆ కంతలో కన్ను పెట్టి చూసిందండి, మనిషి గురకపెట్టి నిద్రపోతుంది. దొంగ భక్తురాలు ప్రార్థన పేరుతో ఒక అతను రాత్రి మగళ్ళు బైబిల్ చదువుతున్నా అంటాడు. నాకు తెలిసిన ఆయనే. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, కొద్దిగా హోంవర్క్ చూడయ్యా అంటే నేను బైబిల్ చదువుకోవాలంటాడు. కొద్దిగా సరుకులు ఆర్డర్ అయ్యి ఆన్లైన్లో అంటే నేను బైబిల్ చదువుకోవాలంటాడు.
కొద్దిగా పిల్లడికి ఏదో దెబ్బ తగిలిందా, కొద్దిగా హాస్పిటల్ తీసుకుపోయా అంటే నేను బైబిల్ చదువుకోవాలంటాడు. దొంగలు వీళ్ళంతా, క్రైస్తవ్యంలో దొంగలు అనమాట. ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. సేవ చేసే సేవకుడు తన బాధ్యత నిర్వర్తిస్తాడు. వాక్యాన్ని ధ్యానించే విశ్వాసి తన కుటుంబ బాధ్యతని, తన సంఘ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తుంది. వాక్యాన్ని ధ్యానించే యవ్వనస్తురాలు తన తల్లిదండ్రులను ఎలా సంబోధించాలో, ఎంత మర్యాదగా ఉండాలో అంత మర్యాదగా ఉండి తీరుతుంది. లేదు అంటే ఆ మనిషి వాక్యాన్ని ధ్యానించట్లేదని సులభంగా గుర్తుపట్టచ్చు. ధర్మశాస్త్రము నీవు చేయు కార్యములన్నీ సఫలపరుస్తుంది. నెంబర్ 1, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే 119వ కీర్తన 11వ వాక్యం ప్రకారం, నా హృదయంలో నేను పాపం ఉంచుకొనకుండా ఉండునట్లుగా నీ ధర్మశాస్త్రం చేస్తుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏం చేస్తుంది తెలుసండి? చదివేటప్పుడు మన హృదయంలో ఉన్న పాపాన్ని బయటికి తెస్తుంది. మనలో ఉన్న చెడు ఆలోచనలు, ఇదిగో నీలో నీ ఆలోచన ఉంది, ఇది నాకు ఇష్టమైంది కాదు, దీన్ని తీసివేసుకోమని ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రాన్ని న్యూస్ పేపర్లాగా చదివేవాడికి చెప్పదు. ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రంగా చదివేవాడికి ఇది సత్యవేదము. 2 తిమోతి 3:16 ప్రకారం దైవావేశం వలన కలిగిన లేఖనం ఇది. గాడ్ బ్రీత్డ్ అని ఉంది ఇంగ్లీష్లో. గాడ్ బ్రీత్డ్ అని ఉంది. దైవావేశం వలన కలిగిన లేఖనం ఇది. ఇది దేవుని వాక్యం, ఇది సత్యవేదం, ఇది పరిశుద్ధ గ్రంథం. ఛాలెంజ్ చేస్తుంది ప్రపంచాన్ని. రక్షించగలిగిన వాడు, పాపం నుంచి విడిపించగలిగిన వాడు నజరేయుడైన యేసు ఒక్కడిని ఛాలెంజ్ చేసి కొన్ని వేల సంవత్సరాలుగా నిలబడిన ఒకే ఒక గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రాన్ని భక్తిగా ధ్యానిస్తే మన హృదయంలో ఉన్న పాపాన్ని శుద్ధి చేస్తుంది, మనం పాపం చేయకుండా కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం విశ్వాసాన్ని కలగజేస్తుంది. సెకండ్ 1, ఈ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో మీరు ఆ కుంటి భిక్షకుడు స్వస్థత పొందినప్పుడు పేతురు యోహానులు అంటున్నారు, యేసుక్రీస్తు మాట యందలి విశ్వాసమే వీడిని స్వస్థపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రం విశ్వాసాన్ని కలిగిస్తుంది, విశ్వాసము స్వస్థత కలిగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీలో ఉన్న విశ్వాసం, నాలో ఉన్న విశ్వాసం అద్భుతాలు చేస్తుంది. 119వ కీర్తన 50వ వాక్యం ప్రకారం ధర్మశాస్త్రం మనకి జీవాన్ని ఇస్తుంది. ధర్మశాస్త్రం మన బాధల్లో మనకి నెమ్మదిస్తుంది. ధర్మశాస్త్రం బాధలో ఉన్న ఒక వ్యక్తికి నెమ్మదిస్తుంది. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను అని నేను బైబిల్ చదువుకుంటే ఒక మాట వచ్చింది అనుకోండి, భయంకరమైన శ్రమలో ఉన్న మనకి ఎంత ఆదరణ. ధర్మశాస్త్రం శ్రమలో ఉన్న ఒక వ్యక్తికి ఆదరణ కలగజేస్తుంది. ధర్మశాస్త్రం హ్యాంగ్ చేసుకోవాలనుకున్న ఒక వ్యక్తితో మాట్లాడింది. ధర్మశాస్త్రం జీవితాన్ని ముగించుకోవాలనుకున్న నాతో మాట్లాడింది. ఈరోజు నేను బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్కు అయిన దేవుడు నన్ను దర్శించగా, ఇక నా జీవితం చాలు అని ముగించుకోకపోతున్న దశలో నా ప్రభు నన్ను దర్శించి, నేనున్నానని ధైర్యపరిచి, తన పంచగాయాలు నాకు చూపించి, తాను చిందించిన రక్తంతో నన్ను కడిగి మీ మధ్య నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బాధల్లో నెమ్మదిస్తుందండి, జీవాన్ని ఇస్తుంది. నన్ను బ్రతికించింది, నా బాధల్లో నెమ్మది ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ అనే దైవజనుడు ఉన్నాడు బైబిల్లో. జాషువా 32 యుద్ధాలు జయించాడు. 32 వార్స్. ఒక ఆయి మీద జరిగిన యుద్ధంలో మాత్రమే ఓడిపోయాడు, కానీ ఆ తర్వాత విజయం సాధించాడు. యెహోషువ 32 యుద్ధాలు విజయం సాధించడానికి కారణం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యంలో దేవుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువ భయపడకు, ధైర్యంగా ఉండు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, ధర్మశాస్త్రాన్ని బోధించు, ధర్మశాస్త్రాన్ని పాటించు. మెడిటేట్ ద వర్డ్, ఒబే ద వర్డ్, టీచ్ ద వర్డ్. ధర్మశాస్త్రం చదువు, ధర్మశాస్త్ర ప్రకారం జీవించు, ధర్మశాస్త్రాన్ని బోధించు. ఈ 3 విషయాల్లో యెహోషువ చివరి వరకు నిలబడ్డాడండి. మీరు ఎలా చెప్పగలరని మీరు నన్ను అడిగితే, యెహోషువ అంటాడు చివరి అధ్యాయంలో అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం, మీరు ఎవరిని సేవిస్తారో మీరు తేల్చుకోండి అన్నాడు. చివరి వరకు యెహోషువ ధర్మశాస్త్రం మీద ఆనుకొని ఉన్నాడండి.
కనుకనే 32 యుద్ధాలు చేయగలిగాడు. ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబ వ్యవస్థలో అనేక యుద్ధాలు వస్తాయి, మీ చదువుల్లో అనేక యుద్ధాలు వస్తాయి, మీ ఉద్యోగాల్లో అనేక యుద్ధాలు వస్తాయి, మీ వ్యాపారాలు అనేక యుద్ధాలు వస్తాయి. మీరు విజయం సాధిస్తారు. ఒకే ఒక మార్గం, ధర్మశాస్త్రాన్ని ధ్యానించండి, ధర్మశాస్త్రాన్ని పాటించండి, అవకాశం ఉన్నప్పుడల్లా ధర్మశాస్త్రాన్ని ప్రకటించండి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఈ యుద్ధ రంగంలో మీరు జయించాలంటే ఒకే ఒక మార్గం, ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం. ఈ ధర్మశాస్త్రం మనలో ఉన్న పాపాన్ని కూకటి వేళతో తీసివేస్తుంది. ధర్మశాస్త్రం సాతానుకు సంబంధించిన శరీర కార్యం మనలో ఉండకుండా చేస్తుంది. ధర్మశాస్త్రం సర్వాంగ కవచాన్ని మనం ధరించుకునేటట్లుగా చేస్తుంది. రెండో విషయాన్ని మీకు నేను చెప్తాను. రెండో విషయాన్ని మీరు గమనించినట్లయితే ధర్మశాస్త్రానికి లోబడటం, ఒబేయింగ్ టు ద వర్డ్, ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం మాత్రమే కాదు, ధర్మశాస్త్రానికి లోబడటం, విధేయత చూపించడం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, మాట వినుట శ్రేష్టం, దేవుని మాట లోబడుట శ్రేష్టం. దేవుని మాటకు లోబడకపోతే ధర్మశాస్త్రాన్ని చదివి కూడా వ్యర్థమే. అద్దంలో ముఖం చూసుకొని పక్కకి వెళ్ళిపోయి ముఖాన్ని మర్చిపోతాడు. ధర్మశాస్త్రానికి లోబడటం చాలా ప్రాముఖ్యమైందండి. ధర్మశాస్త్రానికి విధేయత చూపిస్తే వచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసండి? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడింది, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతాడో అతనినే నేను దృష్టించుచున్నాను అని రాస్తుంది. వణకటం అంటే అర్థం ఏంటో తెలుసండి? నాన్నగారు కనపడ్డప్పుడు నేను సిగరెట్ తాగుతూ ఉండేవాడిని. మా నాన్న కనపడంలోనే గడగడ వణికిపోయి సిగరెట్ ఎట్టొకట జేబులో వేసుకోలేదు, కానీ దేవుని దయ వల్ల వెనకబడేసా. ఇది కాదు వణకటం అంటే. వణకటం అంటే అర్థం ఏంటి తెలుసండి? ధర్మశాస్త్ర ప్రకారం జీవించటం. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై దేవుని వాక్య ప్రకారం జీవిస్తాడో అతని మీద దేవుని కనుదృష్టి ఉంటుందండి. ఏమండి, మా అన్నయ్య కనుదృష్టి నా మీద ఉంటే బాగుండు, రాఖీ కట్టితే ఒక 5,000 వచ్చాయి కదా. ఏమండి, మా అన్నయ్య మా ఇంటికి వచ్చి ఎంత బాగుండేది, ఎంతమంది బాధపడుతున్నారో. అది హిందువుల పండగ ఏం కాదులే, అందరి పండగలే. నేను కూడా హిందువుల పండగ నేను చెప్పను. అన్నదమ్ముల ప్రేమ కౌగులించుకోండి మంచిదని నేను కాదంటలా, కానీ బాధపడబాకండి. అతను రాలేదు కదా, మనం ఏం చేయగలం చెప్పండి. ఒకవేళ అమెరికాలో ఉంటే ఇప్పటికి డాలర్స్ పంపించుంటాడేమో, సంతోషం, దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇవ్వని వాళ్ళు కూడా ఏం బాధపడద్దు. మీ మీద దేవుని కనుదృష్టి ఉండే మార్గం చెప్తున్నాను నేను. సృష్టికర్త కనుదృష్టి మీ ఇంటి మీద ఉంటే ఇక మీకు కావాల్సింది ఏంటండి? దానికి ఏం కావాలి? దీనులమై విరిగి నలిగిన హృదయం గలవారమై. 51వ కీర్తనలో దావీదు అంటాడు, విరిగి నలిగిన మనసు నీకిష్టమైన బలియాగం. దేవునికి ఇష్టమైన సాక్రిఫైస్, దేవునికి ఇష్టమైన బలి ఏంటి తెలుసా? విరిగి నలిగిన హృదయం. గర్వ హృదయం కాదు. గర్వ హృదయం యెహోవాకు హేయం. ఏ విషయంలో నువ్వు గర్వించినా, నేను గర్వించిన, అది చాలా అసహ్యమండి ఆయనకి. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలియాగం. ఆ విరిగి నలిగిన హృదయంతో దేవుని మాట ప్రకారం జీవించగలిగితే దేవుని కనుదృష్టి మన మీద ఉంటుందండి. దేవుని కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు అత్తగారు ఆస్తిలో 1 ఎకరం తక్కువ ఇచ్చినా పర్లా. ఏమండి, మామగారు 3 ఇళ్ళు ఉంటే 2 ఇళ్ళేమో చిన్న కొడుకు ఇచ్చాడు, 1 ఇల్లే పెద్ద కొడుకు ఇచ్చాడు. ఇక జీవితం అంతా మామగారిని తిట్టుకుంటూ ఉండొద్దండి. వదిలేయండి, ఆ ముసలోడు ఏదో చేశాడు, ఇక అయిపోయింది. దేవుని కనుదృష్టి మీ మీద ఉండే మార్గం చూసుకోండి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకోండి. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఎవడు మోసం చేసినా మీరు దేవుని వాక్య ప్రకారం జీవిస్తే నా దేవుడు మోసం చేయడండి. ఆమెన్. హల్లెలూయా. నా ప్రభువు నమ్మదగినవాడు. 2 తెస్సలోనిక 3:2 ప్రకారం ప్రభువు నమ్మదగినవాడు. ఆమెన్. హల్లెలూయా. మీరు ఆరాధిస్తున్న ప్రభు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 1వ అధ్యాయం 36వ వాక్యం నుంచి మీరు చూస్తే, పురుషుని ఎరుగని ఒక కన్యక నీవు గర్భవతివి కాబోతున్నావు అని చెప్పినప్పుడు, నేను ఎలా గర్భవతిని అవుతాను? పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు, నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పినప్పుడు నీ చిత్తమే సిద్ధించును గాక అన్నదండి. అంత ధైర్యం చేసింది దేవుని కొరకు. దేవుని మాటకు లోబడ్డప్పుడు ఇక గర్భం ధరించే అవకాశం ఇక ఎవరికి లేదులేండి, కంగారు పడకండి. యేసుప్రభు పుట్టే అవకాశం ఏం లేదు, ఇక యేసుప్రభు వచ్చే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇశ్రాయేలీల్లో ఆ ఒక్కదానికే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎంత ఎదురు చూసిందో, నా గర్భాన్ని పుడితే బాగుండని ఇశ్రాయేలు కన్యకలంతా ఎదురు చూసేవాళ్ళంట.
రక్షకుడు నా గర్భాన పుట్టాలని కన్యకలు ఎదురు చూసేవాళ్ళట. అయ్యో కన్యని గర్భం ధరిస్తే రాళ్లతో కొడతారని భయం కూడా లేదు వాళ్ళకి. రక్షకుడు పుట్టం కంటే మాకేం కావాలి? దేవుడు ఒక్క మరియను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక యేసు ప్రభు ఎవరి గర్భాన పుట్టే అవకాశం లేదు. ఆయన ఈ భూమిని పరిపాలించడానికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంత భయంకరమైన శబ్దం విని కూడా, తను రాళ్లతో కొట్టి చంపుతారని తెలిసి కూడా దేవుని మాటకి ఆమె చూపించిన విధేయత. అదే 1వ అధ్యాయంలో ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ అంటుంది, స్త్రీలలో నువ్వు ధన్యురాలివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యానికి గనక మనం లోబడితే, తల్లిదండ్రులారా మిమ్మల్ని మీ పిల్లలు ధన్యులు అంటారు. పిల్లలారా మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ధన్యులు అంటారు. ఒక విశ్వాసి దేవుని వాక్యానికి లోబడితే మీ సేవకుడి నోట ఇతడు ధన్యుడనే మాట వస్తుంది. ఈ మనుషులందరినీ పక్కన పెట్టేయండి. దేవుని వాక్యానికి లోబడితే దేవుడు ఒక రోజున బలా నమ్మకమైన మంచి దాసురాలని మనల్ని పిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయంలో మీకు బాగా తెలుసు కదా, ఇస్సాకు దేవుని మాటికి లోబడి గెరారులో నిలిచి ఉన్నాడు. ఐగుప్తుకి వెళ్ళా కరువులో నిలిచి ఉన్నాడండి. కరువులో తాను చనిపోతాడని కూడా భయపడలా. తన సంపద నాశనమైపోతుందని భయపడలా. దేవుడు చెప్పాడు, నేను ఇక్కడే ఉంటా, ఐగుప్తుకి వెళ్ళను. మా నాన్నగారు వెళ్ళారు, కానీ నేను మాత్రం వెళ్ళను. దేవుని మాటకు అతను చూపించిన విధేయత 12-13 వాక్యాల్లో ఇస్సాకుని క్రమముగా దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమెను. హల్లెలూయా. క్రమముగా ఆశీర్వదించాడు. అంతేకాదు ఆ దేశానికి చెందిన రాజు ఇస్సాకు ఎదుట మోకాళ్ళుని, నువ్వు శక్తివంతుడివి, నీకు యెహోవా తోడుకున్నాడు, నీతో సంధి చేసుకుంటాను. ఈ రోజున సహోదరుడా, బైబిల్ అంటే నీకు చాలా తేలిగ్గా కనపడవచ్చు, కానీ నాకు చాలా విలువైనదిగా కనపడుతుంది. మీకు విలువైనదిగా కనబడాలని నా ఆశ. మీలో లేరని నేను చెప్పను, మరొకసారి మీకు చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని విలువైనదిగా ఎంచండి, దీన్ని విలువగా ధ్యానించండి, ఈ వాక్యానికి విలువగా లోబడండి. సాక్ష్యం ఏమొస్తుందో తెలుసా? ఈ అన్నకి దేవుడు తోడున్నాడు రా, ఈ అక్కకి దేవుడు తోడున్నాడు, ఈ సార్కి దేవుడు తోడున్నాడని నీ ఆఫీసులో సాక్ష్యం వస్తుంది. నీ కాలేజీలో ఈ చెల్లి నేను ఎంత ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పట్టలేదేంటి, ఈ చెల్లికి దేవుడు తోడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ అన్న వ్యాపారాన్ని నాశనం చేయాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇతడు చిరునవ్వు నవ్వుతున్నాడు, కానీ ఈనాడు కుంగిపోలేదేంటి? ఈ అన్నకి దేవుడు తోడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి ఒక్కటే మార్గం అండి, దేవుని మాటకు లోబడ్డం. అపోస్తలుడైన పేతురు దేవుని మాటకు లోబడ్డాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. కొర్నేలి ఇంటి వారందరిని రక్షణలోకి నడిపించాడు. ఆమెను. హల్లెలూయా. ఈరోజు సంఘమైన మీరు నేను దేవుని మాటకు లోబడితే అనేకుల్ని ప్రభు దగ్గరికి తీసుకురాగలం. మన కుటుంబాలు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, మనకు దేవుడు తోడుగా ఉండటం మాత్రమే కాదు, మనం అనేక మందిని ప్రభువుకి పరిచయం చేయగలం. దేవుని వాక్యానికి మనం విధేయులమైతే. మనమే విధేయులం కాకపోతే మనం ఎంత వాక్యం చెప్పినా అది వ్యర్థమే అవుతుంది. 3వది, ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదిని ఎదిరించాలన్నా, అపవాదికి సంబంధించింది మనలో లేకుండా ఉండాలన్నా, శరీర కార్యాలు మనలో నుండి తొలగించబడాలన్నా, సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలన్నా, 3rd వన్ మీకు బాగా తెలిసిందే, ప్రార్థన. నా ప్రభు అయిన యేసుక్రీస్తు రాత్రంతా రోగుల్ని స్వస్థపరిచాడు, రాత్రంతా దయ్యాలు పట్టిన వాళ్ళని వెళ్ళగొట్టాడు, రాత్రంతా అపవాది చేత పీడించబడుతున్న వారిని విడుదల చేశాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 30వ వాక్యం తర్వాత మీరు చూసినట్లయితే రాత్రంతా శ్రమపడ్డాడు ఆయన, కానీ ప్రార్థన మానలేదండి. శరీరధారిగా భూమికి దిగి వచ్చిన దేవాది దేవుడే అరణ్యంలో ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసిన రాసింది. పెందల కడనే లేచి అరణ్యంలోకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశాడు. ఈ రోజున మనం ఎంత ప్రార్థన చేయాలి? దేవుని పోలికగా మార్చబడటానికి, సాతాను మన కుటుంబంలోకి చొరబడకుండా ఉండటానికి, మన పిల్లల్ని సాతాను టచ్ చేయకుండా ఉండటానికి, మన సంఘంలోకి సాతాను చొరబడకుండా ఉండటానికి ఈ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఒక ప్రార్థనా యోధుడిగా మారాలి.
అలా ఉంటేనే సంఘాన్ని కాపాడుకోగలరు. లేకపోతే సంఘాలు చెల్లాచెదరైపోతున్నాయండి. ప్రార్థనాహీనమైన సంఘాలు దెబ్బతింటున్నాయి. ఏ సంఘం అయితే ఎడతెగక ప్రార్థన చేస్తుందో, ఏ సంఘం అయితే విడువక ప్రార్థన చేస్తుందో, విడువక ప్రార్థన చేసిన సంఘం పేతుర్ని చెరసాలలోంచి విడిపించింది. ఆసక్తితో ప్రార్థన చేసిన సంఘం తమ కాపరి చెరసాలలో ఉంటే ఆ సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి పేతుర్ని చెరసాలలోంచి విడిపించాడు. వాట్ అబౌట్ యూ? ఈ సంఘ ప్రార్థన ఎలాగుంది? ఈ సంఘ ప్రార్థన ఎలాగుంది? అసలు మన వ్యక్తిగత ప్రార్థన ఎలాగుంది? యేసుప్రభు రాత్రంతా శ్రమ పడ్డాడండి. తెల్లవారుజామున ప్రార్థించాడండి. మా ఆయన గారు వచ్చాడండి, 12ంటికి వచ్చాడు, అలసిపోయాడు, నిద్రపోతున్నాడండి పాస్టర్ గారండి. 10ంటికి కానీ లేవడండి మా ఆయన. ఇంకా గురకల మీదనే ఉన్నాడండి. యేసుప్రభు గురక పెట్టలేదండి. తెల్లవారుజామున లేచి, మీరు మార్కు సువార్త తీరిగ్గా చదువుకోండి, ఏకాంతముగా అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయాడు. బైబిల్ పండితులు చెప్తారు, ఆ రాత్రి 20,000 మందిని స్వస్థపరిచాడంట ఆయన. 20,000 మందిని, 20,000 మందికి ప్రార్థనలు చేశాడంట ప్రభు. 20,000 మందికి ప్రార్థన చేయడానికి ఎంత టైం కావాలి? వాక్యం చెప్పాడు, ప్రార్థన చేశాడు. ఎప్పుడు పడుకున్నాడు? ఎప్పుడు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడు? ప్రియమైన దేవుని బిడ్డలారు, అందుకే బైబిల్ చెప్తుంది, ఎడతెగక ప్రార్థించడి. 1 తెస్సలోనిక 5:15-17 మధ్యలో. విసుగక ప్రార్థించండి. లూకా సువార్త 18:1. నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తా. ఇర్మియా 33:2. యోహాను 14:13. నా నామమున ఏమడిగినా నేను చేస్తా. మత్తయి సువార్త 6. అడగండి నేను మీకు ఇస్తాను. ప్రార్థన ఒక ఆయుధం అండి మనకి. ప్రార్థన మన చేతికి దేవుడిచ్చిన వెపన్. ఈ వెపన్ అయితే ఎవరి చేతుల్లో ఉంటుందో వాళ్ళు సాతానుని ఎదిరించగలుగుతారు. సాతానుకు సంబంధించిన శరీర కార్యాలు తమలో లేకుండా చేసుకోగలుగుతారు. ప్రార్థన చేసేటప్పుడు మనలో పాపం ఉంటే మనకు భయం వేస్తుందండి. ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తాం. సాతానుని ఎదిరించగలుగుతాం. సాతానుకు సంబంధించిన శరీర కార్యం మనలో లేకుండా చేసుకోగలుగుతాం. దేవుడు మనల్ని ఆశీర్వదించే మార్గమే ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అపవాదికి చోటు లేకుండా మీ జీవితంలో చేయగలదు. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుని వాక్యానికి విధేయత చూపించండి. దేవుడు ఒక రకం కమాండ్ ఇది. ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చిన కమాండ్. అది నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తా. దేవుడే సెలవిచ్చినప్పుడు మనం ప్రార్థన చేయడానికి ఇంకా వెనుకాడుతున్నామంటే మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకే ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ధూపం వలె వెలుగుతుందో ఆ కుటుంబంలోకి, ఆ పిల్లల జీవితాల్లోకి సాతాను చొరబట్టడానికి భయపడతాడు. ఏ కుటుంబంలో అయితే క్రైస్తవ కుటుంబంలో ప్రార్థన ఉండదో ఖచ్చితంగా ఆ కుటుంబం ప్రమాదంలో ఉన్నట్టేనండి. జాగ్రత్త, ఆలోచించండి. వాక్యాన్ని చదువుతున్నారు, మంచిదే. వాక్య ప్రకారం దయగలిగి ఉన్నారు, కనికరం చూపిస్తున్నారు, దశంభాగం ఇస్తున్నారు, పేదవాళ్ళు కనపడితే సహాయం చేస్తున్నారు, అన్నీ మంచి పనులే చేస్తున్నారు. ప్రార్థిస్తున్నారా? ప్రార్థనకి సమయం ఇస్తున్నారా? ఎప్పుడైతే ప్రార్థనకి సమయం లేదో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సాతాను చేతిలోకి వెళ్ళిపోతాం. ప్రభువు ప్రార్థించాడు, దైవజనులు ప్రార్థించారు, గొప్ప గొప్ప దైవజనులు ప్రార్థించి విజయం సాధించారు. బిల్లీ గ్రహాం ఒక వ్యక్తి అడిగితే మీ యొక్క విజయానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే ప్రేయర్. రెండో కారణం ఏంటని అడిగాడు, ప్రేయర్. మూడో కారణం ఏంటని అడిగాడు, ప్రేయర్. స్మిత్ విగిల్స్వర్త్ అనే దైవ సేవకుడు, న్యూస్ పేపర్ చదవచ్చు కదా మీరంటే, నాకు న్యూస్ పేపరు నా భవిష్యత్తు, నా గతం, నా వర్తమానం, నా బైబిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ప్రార్థన సాతానుని జయించగలిగే శక్తిని ఇస్తుంది. ఏలియా ప్రార్థన, ఎలీషా ప్రార్థన, దానియేలు ప్రార్థన సాతాను అడ్డగిస్తున్నప్పటికి కూడా దేవుని దగ్గర నుంచి దానియేలు ప్రార్థన సమాధానం తెచ్చింది. నెహెమియా ప్రార్థన ప్రాకారాలు కట్టేటట్లుగా చేసింది. ఎస్తేరు ప్రార్థన, లక్షల మంది యూదులు సంహరించాలని హామాను కంకణం కట్టుకుంటే ఒక స్త్రీ అండి, నా సహోదరి, ఒక్క స్త్రీ ఉపవసించి ప్రార్థన చేసింది. లక్షల మంది యూదుల్ని సంహారం నుండి కాపాడగలిగింది. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువు నామాన్ని గణపరుచుకుందాం. లక్షల మంది యూదుల్ని సంహారం నుండి కాపాడుకుందండి. హిజ్కియా ఒక పురుషుడు, అషూరు రాజు తన మీద యుద్ధానికి వచ్చాడు.
ఏం చేయాలో అర్థం కాల. దేవుని సన్నిధికి వెళ్ళాడు. అషూరు రాజు రాసిన ఉత్తరాన్ని పరిచాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. అద్వితీయుడైన సత్యదేవా, శత్రువును గమనించావు కదా, ఇశ్రాయేలు దేవా, నువ్వు సర్వశక్తువుని నేను నమ్ముచున్నాను, కార్యం చేయమని ప్రార్థన చేశాడండి. ఆ పురుషుని యొక్క ప్రార్థన ఒక్క సంహార దూత శత్రు సైన్యాలకు ప్రవేశించి 185,000 మందిని ఒక రాత్రే చంపారండి. ఒక వ్యక్తి యొక్క ప్రార్థన అండి. ఒక దైవజనుడి ప్రార్థన చెడిపోయిన దేశం మీద 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా చేసింది. అదే దైవజనుడి ప్రార్థన వర్షం కురిసేటట్టుగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా సహోదరి, నా సహోదరుడా, మీరు సామాన్యులు కారు, విలువైన క్రీస్తు రక్తంతో కడగబడిన వారు. మీరు మనస్సు పెట్టి ప్రార్థన చేస్తే అద్భుతాలు మీరు చూడగలరు. మీరు మనస్సు పెట్టట్లా. మీరు మనస్సు పెట్టి నిర్మలమైన మనసుతో, పాపాన్ని శుద్ధీకరించుకున్న మనసుతో, మీరు మోకరించలేకపోయినా, మీరు మంచం మీద కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా, చేతగాక పడుకున్నా సరే, మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. మీ పిల్లల జీవితాలను ప్రభు బాగు చేస్తాడు. మీ కుటుంబాలను ప్రభు బాగు చేస్తాడు. ఈ సంఘాన్ని ప్రభు అభివృద్ధి చేస్తాడు. మనందరం ఒక రోజున ప్రభు వస్తాడు మేఘాల మీదకి, ఎత్తబోయేటట్టుగా మనకు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పలానా అన్న ఇంటిని చూసొద్దామని సాతాను కూడా వస్తాడు. పలానా అన్న ఇంటిని చూసొద్దాం ఎలా ఉందో అని వస్తాడు సాతానుగాడు. పలానా ఎస్తేరక్క ఇల్లు చూసొద్దామని చెప్పి ఎస్తేరక్క దగ్గరకు వస్తాడు. ఎస్తేరక్క అంతకుముందు ప్రార్థన లేదు, ఈ వాక్యం విన్న తర్వాత ప్రార్థన స్టార్ట్ చేసింది. సాతానుగాడు వస్తాడు, చూస్తాడు. ఏంటి సాతానుగాడు ఒళ్ళంతా మండిపోతుంటుంది. ఏంటి అక్క దగ్గరికి ఇంతకుముందు వచ్చినప్పుడు ప్రశాంతంగా వాకిట్లో నుంచి ఏసీ వేసినట్టు ఉండేదిగా అనుకుంటే సాతాను. ఇప్పుడు ఈ ప్రార్థన ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో సాతానుగాడికి మంట. మీ ఇంటికి ఎవరన్నా వస్తే, సొల్లు కబుర్లు చెప్పడానికి ఎవరన్నా వస్తే మీరు ఏం చేయొద్దు, సింపుల్గా ఒక చాప తీసుకోండి, అక్క ప్రార్థన చేసుకుందాం రమ్మనండి. దెబ్బకి వెళ్ళిపోతే అడగండి నన్ను. మీ కాఫీ ఇచ్చే పని కూడా లేదు మీకు. మీరు అపవాదిని ఎదిరించగలిగే వారిగా మారాలి. అపవాదికి సంబంధించింది ఏది మీలో లేకుండా చూసుకోండి. సర్వాంగ కవచాన్ని ధరించండి. ప్రార్థన యోధులుగా మారండి. ఆమెన్. హల్లెలూయా. ఎస్తేరుని జ్ఞాపకం చేసుకోండి, హిజ్కియాని జ్ఞాపకం చేసుకోండి, యెహోషాపాతుని జ్ఞాపకం చేసుకోండి, ఏలియాని జ్ఞాపకం చేసుకోండి, ఎలీషాని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కటి నిలబడితే చాలండి. తండ్రి నీవు నిలబడితే చాలు, తల్లి నీవు నిలబడితే చాలు, తల్లిదండ్రులు ఇద్దరు నిలబడకపోయినా కొడుకు నిలబడితే చాలు, కూతురు నిలబడ్డా చాలండి, అద్భుతం జరుగుతుంది. ఒక యవనస్తురాలు నా దగ్గరికి వచ్చి అంటది, ఇదిగో మా అమ్మ మా నాన్నగారిని పరిచయం చేసింది, మీరు ఎలా రక్షించబడ్డారని తల్లిదండ్రులు అడిగాను. మా రక్షణ కారకురాలు నా కూతురే అని సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక కూతురు తల్లిదండ్రుల రక్షణలోకి నడిపించింది. మన పిల్లలు అలా తయారు కావాలి. అలా తయారు కావాలంటే అపవాదికి చోటు లేకుండా జాగ్రత్త పడాలి. తల్ల వంచండి, ఒక తీర్మానం చేయండి. ప్రభువా, అపవాదికి చోటు లేని జీవితాన్ని మేము జీవిస్తాం, సర్వాంగ కవచాన్ని మేము ధరిస్తాం, అపవాదిని ఎదిరించగలిగే శక్తి మాకు ఇవ్వండి ప్రభువా.